గుర్తుకు రావడం లేదు సార్. నేను గుర్తుపెట్టుకోలేకపోతున్నాను సార్. నాకు అర్థం కావడం లేదు సార్. ఈ చెప్పి లాస్ట్ టైం ఏంటంటే నీ మైండ్ కానీ, నీ బ్రెయిన్ కానీ నీ కంట్రోల్‌లో లేని పరిస్థితుల్లో నువ్వు ఏమి చదివినా కూడా నీకు ఎక్కదు. అందుకని నేనేమంటానంటే ఎప్పుడు కూడా మన బ్రెయిన్‌ని, మన మైండ్‌ని కండిషన్ చేయకూడదు. ఎప్పుడు కూడా మన గురించి మనం పాజిటివ్‌గా చెప్పడం మొదలుపెట్టాలి. అప్పుడే మీరు ఏదైనా ఈ భూ ప్రపంచంలో చేయగలరు. ఎప్పుడు చూడండి ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన వాళ్ళందరూ కూడా ఒకటే బ్రెయిన్, ఒకటే మైండ్. ధీరుభాయ్ అంబానీకి ఒక మైండ్ లేదు, లక్ష్మీ మిట్టల్‌కి ఒక మైండ్ లేదు. అందరికీ ఒకటే బ్రెయిన్, ఒకటే మైండ్. ఎవరు ఎంత అద్భుతంగా వాడతారో, ఎవరు ఎంత అద్భుతంగా వాళ్ళ మైండ్ మీద, బ్రెయిన్ మీద అవగాహన కలిగి ఆ ఎనర్జీ లెవెల్స్‌ని అర్థం చేసుకొని ముందుకెళ్తారో వాళ్ళు ఎప్పుడు కూడా భూ ప్రపంచంలో ఎక్కడ డిఫీట్ అయినట్టుగా లేనే లేదు. దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే మనిషి అల్టిమేట్ ఎనర్జీ కలిగి ఉన్నాడు భూమి మీద. అల్టిమేట్ ఎనర్జీ. నువ్వు ఏదైనా చేయొచ్చు, ఎన్ని పుస్తకాలైనా చదవచ్చు, ఎంత నాలెడ్జ్ అయినా గెయిన్ చేయొచ్చు. ప్రొవైడెడ్ దట్ ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. మార్నింగ్ నువ్వు టిఫిన్ చేసావు, వెంటనే మధ్యాహ్నం భోజనం చేస్తామా? 3-4 అవర్స్ గ్యాప్. మధ్యాహ్నం భోజనం చేసావు, వెంటనే సాయంత్రం డిన్నర్ తింటావా? 3-4 అవర్స్ గ్యాప్. ప్రతి దానికి గ్యాప్ ఇవ్వాలి. అంతకు మించి ఏం లేదు. నువ్వు ఎన్ని బుక్స్ చదివినా మైండ్ రిసీవ్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంది. ఎందుకంటే మన వాళ్ళు ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో పుస్తక పఠనమే లేదు. బుక్స్ చదవడము, గ్యాదర్ చేయడం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దానివల్ల ఏ ఉపయోగాలు లేదు. మీరు ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్ళండి, బాంబే, చెన్నై వెళ్ళండి, భయంకరంగా బుక్స్ చదువుతారు. పెద్ద పెద్ద టాప్ మోస్ట్ వరల్డ్ ఫేమస్ లీడర్స్ అంతా కూడా, ఆథర్స్ అంతా కూడా విపరీతంగా చదివి వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత చెప్పిన విషయాలే ఇవన్నీ కూడా. అందువల్ల నేనేమంటానంటే మన బ్రెయిన్లో ఉండే కెపాసిటీని మనం